పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నా పేరు డాక్టర్ కందుల వెంకట్రావు. మాది కృష్ణా జిల్లా కంచికిచర్లలో గత 20 సంవత్సరాలుగా సాయి సిద్ధాంత విద్యాసంస్థలు నడుపుతూ ఎందరో విద్యార్థులకు విద్య అందిస్తూ వారికి విద్యాభివృద్ధికి తోడ్పడుతూ రాబోయే కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకొని ఈ ప్రాంతంలో నుండి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే విధంగా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థులకు విద్యాభివృద్ధికి పాటుపడాలని సదుద్దేశంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పట్టభద్రులు అంటే విద్యావంతులు అంటే విజ్ఞాన సముపార్జన చేసినటువంటి వ్యక్తులు. వారి యొక్క మేధా సంపత్తిని ప్రపంచానికి తెలియజేయాలంటే శాసన మండలి అనగా చట్టసభలోకి వెళ్ళే వ్యక్తులు ఆ విద్యా విషయాలపై పూర్తి పరిజ్ఞానం వ్యక్తులైతే, నిరుద్యోగం పారదోలాలన్నా, పేద విద్యార్థులకు విద్యను అందించాలన్నా, గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అదేవిధంగా ప్రైవేటు పరంగా వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నా ఈ చట్టసభల్లో విద్యావంతులై ఉండాలి. అటువంటి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని మా పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు, లయన్ మిత్రులు, ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలు వారి యొక్క సూచనలు, సలహాల మేరకు మరి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. పట్టభద్రులు అందరూ వివేకవంతులై ఒక ఆలోచన విధానాన్ని అవలంబిస్తూ మరి రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరూ ఒక్కసారి అవకాశం కల్పిస్తే నిరుద్యోగ యువతను పారదోలుతూ ఆ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీముల ద్వారా ఉన్న పథకాలని వాళ్ళకి తెలియజేసి ఆ యువత వారు చదువుకున్న చదువుకి సార్థకత చేకూరే విధంగా ప్రయత్నం చేస్తానని, ఆ ఎమ్మెల్సీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా నిరుద్యోగులకు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థులకు వినియోగించి వారి యొక్క విద్యార్థులు తోడ్పడతారని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఒక్కసారి వివేకవంతంగా ఆలోచించి మరి విద్యులైన విద్యావేత్తలు, పట్టభద్రులు నాకు ఒక్కసారి అవకాశం కల్పించడంగా మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ, ఎమ్మెల్సీగా మీరు గెలిచిన తర్వాత మీరు ఇప్పుడున్న సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటున్నారు? ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా చేయాలనుకుంటున్నారా? గతంలో చేసినటువంటి ఆ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో గెలిచిన వరకు పట్టభద్రులు ఓట్లు కావాలి, గెలిచిన తర్వాత ఆ పట్టభద్రులు ఎవరో కూడా తెలియని పరిస్థితి మేము చూస్తాము. కానీ గతం కంటే భిన్నంగా ముఖ్యంగా నిరుద్యోగులు అంటే చదువుకొని మేము గ్రాడ్యుయేట్స్ అని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప, వాళ్ళ తల్లిదండ్రులకు మా అబ్బాయి అమ్మాయి చదువుకున్నారు, మంచి విద్యావంతులు అయ్యారు, ఒక ఉద్యోగం కావాలి అంటే ఆ ఉద్యోగం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. అటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా ఏ అవకాశం ఉన్నా ఆ నిరుద్యోగులకి ఆ అవకాశాలను కల్పించేందుకు మేము ప్రయత్నం చేస్తామని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులుగా ఆ గ్రామీణ ప్రాంత వాతావరణం, వారి యొక్క సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా వారి యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రయత్నం చేసి ఆ విద్యావంతులు అంటే పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉద్యోగ అవసరం కల్పించే విధంగా మా వంతు శక్తివంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఓబీఎస్ తీసేసి సిపిఎస్ పెట్టారు కదా, దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటున్నారు? అది ఉపాధ్యాయ వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు వారి యొక్క అసమర్థతని చాటుకునే విధంగా ప్రవర్తించే తప్ప ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా లేదు. తప్పనిసరిగా ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఆ సిపిఎస్ విధానం రద్దు చేసే విధంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. విద్యా సంవత్సరం మొదలయ్యే ముందు నుంచే పాఠ్య పుస్తకాలు ప్రతి సంవత్సరం లేట్ అవుతున్నాయి. దాని మీద ఏ విధంగా చర్య తీసుకోవాలి? తప్పకుండా ప్రభుత్వానికి ఆ విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మరి పేద విద్యార్థులు వారి చదువు కోసం మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు తప్ప ఆ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చేటువంటి భృత్యం అంటే వారికి సరిగా అందట్లేదని వాళ్ళు కూడా ఒక అసహనానికి లోనవుతున్నారు. వాళ్ళకి సక్రంగా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులు సక్రంగా వస్తే ఆ పేద విద్యార్థులు ఎవరైతే మధ్యాహ్న భోజన పథకానికి అర్హులు ఉన్నారో వారికి అందరూ కూడా సక్రంగా అందుతుంది. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి అదేవిధంగా పాఠ్య పుస్తకాలు కూడా విద్యా సంవత్సరం మొదలైన కొన్ని నెలలకు వస్తున్నాయి. తప్పకుండా సార్, ఆ విషయంలో కూడా మరి ఒకసారి అందరూ కూడా నాకు అవకాశం కల్పిస్తే ఆ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి మరుసటి రోజు నుంచే ఏ పాఠశాలలో
ప్రభుత్వ పరంగా ఉన్నవి, ఏ పాఠశాలలు ప్రైవేట్ పరంగా ఉన్నాయి, ఆ విద్యార్థులకి ఏ తరగతుల పుస్తకాలు అవసరం అవుతాయో అవన్నీ కూడా వారికి కొంతమంది దాతల సహకారం తీసుకొని, అట్లానే కొంతమంది విద్యావేత్తల సహకారం తీసుకొని ఆ విద్యార్థులను కూడా స్కూల్ ప్రారంభమైనటువంటి మొదటి రోజు నుంచే పుస్తకాలు అందరి కోసం ప్రయత్నం చేస్తారు. మరి ఎంత మేరకు పట్టభద్రులకు న్యాయం చేశారో మీ అందరూ గత 20 సంవత్సరాలు చూసి ఉన్నారు. మరి ఒక యువ అధ్యాపకుడిగా 20 సంవత్సరాల క్రితం ఒక తాత్కాలిక అధ్యాపకుడు నా జీవితాన్ని ప్రారంభించి ఎందరో విద్యార్థుల్ని నా కళాశాల ద్వారా, స్కూల్స్ ద్వారా మరి సొంత ఖర్చులతో వారిని చదివించి దేశ విదేశాల్లో వాళ్ళు ఉద్యోగాలు సంపాదించే ప్రయత్నం చేశాం. వాళ్ళు ఉద్యోగాలు సాధించారు. మా పూర్వ విద్యార్థులు వారి ఇచ్చిన సూచనల మేరకు, సలహాల మేరకు రాబోయే ఆ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును వేసి నాకు అవకాశం కల్పిస్తే తప్పకుండా ఆ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నుండి పెద్దల సహకారం తీసుకొని ఆ పట్టభద్రులు వారు చదువుకున్న చదువుకి ఎటువంటి విద్యార్హత ఉంది, ఎటువంటి ఉద్యోగానికి అర్హులవుతారు, వాళ్ళని కనుక్కొని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా తప్పకుండా ఉద్యోగ అవకాశం కల్పిస్తానని చెప్పి వివరంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒకసారి వివేకవంతంగా విద్యావంతుల నుండి మీరు మంచి విద్యావేత్తలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఒక్కసారి మాలాంటి యువకులకి అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.